అనమాట. లక్ష్మి అక్క నాకు బ్లూ ఇవ్వండి, ఎవరైనా కొత్త వారంటే గిఫ్ట్ ఇస్తా. పూజలు పునస్కారాలు అయిపోయాయా సిస్టర్? అయిపోయినట్టే, కానీ ఇంకా ఉంది కదా. పూజలు పునస్కారాలు ఎక్కడికి అయిపోతాయి? మనతోనే అయిపోతాయి అవి. మనం ఉన్న రోజులు పూజలు చేసుకోవాల్సిందే, పునస్కారాలు చేసుకోవాల్సిందే కదా తమ్ముడు. అయిపోయేది ఎక్కడికి? మనం అన్నం ఈరోజు తిన్నాము, బాగా కడుపు నిండా అయిపోయిందంటే కుదరద్దా చెప్పు? అట్టే పూజలు కూడా మనం ఉన్నంత వరకు అన్నం తినాలి, పూజలు చేసుకోవాలి, లైవ్లు కూడా పెట్టుకోవాలి. అది మధ్యలో జోక్ కూడా. శిల్పాలు బాగున్నాయి లక్ష్మి అక్క. అవి కొండపల్లి బొమ్మలు అంటారు కదా, మా పెళ్ళి అని కొత్తలో తీసుకున్న, వాటికి కూడా 35 ఏళ్ళు అవుతున్నాయి. ఓకే లక్ష్మి అక్క అంటున్నారు. పూజలు ఎక్కడికి అయిపోతాయి కేవేస్ తమ్ముడు? రోజు ఉంటాయి, కాకపోతే ప్రత్యేక దినాలు. కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని, రేపు పండగ నెల వస్తుంది ధనుర్మాసం. ధనుర్మాసంలో చీకటితోనే లేచి ఆ విష్ణుమూర్తిని పూజించుకోవాలన్నమాట. మేల్కొలుపు పాటలు అవి మా అమ్మ అట్టే చేసేది, మా అమ్మమ్మ అట్టే చేసేది, నాకు కూడా అట్టే అలవాటైంది. కాకపోతే ఏందో ఈ సంవత్సరం చీకటితో లేకపోతున్నది ఈ లైవ్ల వల్ల అనుకుంటా. జోష్న సిస్టర్ అన్నట్టు చీకటితో నీకు తెలుసు కదా కేవేస్ తమ్ముడు, 5:30, 6 కల్లా నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని కదా యూట్యూబ్లో పూజదే. ఇప్పుడు ఏడా టైం దొరికితే లైవ్ పెట్టుకోవాలనిపిస్తున్నాయి. అశ్విని గారు, నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను, మీరు కూడా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, మీ షార్ట్ వీడియోకి కమెంట్ కూడా పెట్టాను అని చెప్తున్నారు. సరే ప్లేట్లు 2 కడుక్కునేసాను, నిమ్మకాయ కడుక్కుని. రమణారెడ్డి బ్రదర్ వచ్చారు. నెలకి ఎన్నిసార్లు అమ్మ అది మాత్రం అడగొద్దు కేవీఎస్ తమ్ముడు. నేను ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండను. నేను అసలు ఉపవాసం ఉంటే అసలు దేనికి పనికిరాను. అది మాత్రం నేను చెప్తున్నాను కదా. ఎంత పూజ చేసుకుంటానో కడుపు నిండా తినే చేసుకుంటా. అస్సలు ఉపవాసం ఒక్కరోజు కూడా లేను. ఒకవేళ ఉండాలని ట్రై చేస్తున్నా కూడా ఆ రోజు కళ్ళు తిరిగిటం లేకపోతే అట్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. తిన్నారా సిస్టర్? నేను తాగాను బ్రదర్, రమణారెడ్డి బ్రదర్, రాగి జావ తాగా. నిన్న రాగి సంగటి అని చెప్పాను కదా, రాగి సంగటి మిగిలితే పెరుగు వేసి ఉల్లిపాయలు వేసుకొని రాగి జావ తాగా అనమాట. లక్ష్మి అక్క నెల్లూరులో పొగతోట తెలుసు కదా? తెలుసు, డాక్టర్స్ ఉండేది పొగతోట. ఏమి రమణ గారు, నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను, మీరు కూడా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, మీ షార్ట్ వీడియో కమెంట్ కూడా పెట్టాను చూడండి అంటున్నారు. ఇంకేమైనా చదవలేదా మెసేజ్లు? ఒక్కసారి కూడా ఉపవాసం ఉండను నేను కేవీఎస్ తమ్ముడు అసలు. హాయ్ రమణ గారు అంటున్నారు. ఏమో నాకు అట్ట కడుపు నిండా తిని ఇప్పుడు అంటే నేను లేట్గా చేసుకుంటా కదా పూజ కూడా, ఎక్కువ టైము. ఇంక తినకుండా ఉంటే ఎప్పుడెప్పుడు తిందామా ముందు అనిపిస్తుంది. అదే తినేసి చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఎంతసేపు అయినా పాడుకుంటా చదువుకుంటా ఉండొచ్చు అనమాట పూజ. అందుకని నేను అసలు ఎప్పుడు ఉపవాసం అన్న మాటే ఉండను. ఎవరికైనా ఉండొద్దని కూడా చెప్తాను. మా చిన్నమ్మాయి అట్ట కాదు, కట్టిక నీళ్లు కూడా తాగదనమాట. మొన్న కార్తీక పౌర్ణమి రోజు అట్లా చేసిందే. తీరా పూజకి పీటల మీద కూర్చునేటప్పటికి చాలా పని చేసుకుంది కదా, ముందు రోజు నుంచి డెకరేషన్లు అవంతా చేసుకుంది కదా. తీరా పీటల మీద కూర్చునేటప్పటికి వామిటింగ్ లాగా సెన్సేషన్ వచ్చేసింది. అంత అవసరమా చెప్పండి? అందుకని కడుపు నిండా చేసుకొని ముందు ఆత్మారాముడిని చల్లబరిచి తర్వాత రాముడిని పూజించుకోవాలన్నమాట. అది నా పాలసీ. మీ ఇష్టం. ఇంకా రాజ్ కుమార్ వచ్చాడు. నాది మెసేజ్ చదవలేదు అక్కో.